హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బీసీ ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా అటు కల్వకుంట్ల కవిత మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే ప్రతి రాజకీయ నాయకుడు ఎత్తుకుంటున్నటువంటి పేరు బీసీ. బీసీ నాయకులు కాకుండా ఇతర వర్గాలకు చెందినటువంటి రాజకీయ నేతలే ఇప్పుడు బీసీ వాదాన్ని బాగా తలకెత్తుకున్నటువంటి ఫినామినల్ మనకి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. దేశం మొత్తం కూడా కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంత ఇండైరెక్ట్ గా అయినా బీసీ అని చెప్పుకోవడం, అక్కడక్కడ స్పెసిఫై చేయడం కూడా దీన్ని కొంత స్ట్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 50% పాపులేషన్ ఇప్పుడు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్టాటిస్టిక్స్ పరంగానే సరే, ఇంత జనాభా పరంగా, ఇంటలెక్చువాలిటీ పరంగా, మేధావుల పరంగా ఇంత బలంగా ఉన్నటువంటి బీసీలు ఎందుకు మనకి తెలంగాణ ఉద్యమంలో చూస్తే కేసీఆర్ గారు ఒక ఉవ్వెత్తున ఒక లీడర్ గా ఎగిసి వచ్చారు. తర్వాత తెలుగునాట ఎన్టీఆర్ గారు వచ్చారు, వైఎస్ఆర్ గారు వచ్చారు, సిబిఎన్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన ఆ స్థాయి నాయకులు ఎందుకు మనకి బీసీలో కనిపించడం లేదు? ఒక్కరు కూడా ఆ స్థాయి మార్పు చేసే నాయకులు, బీసీల కోసం నిలబడి రాజకీయాల్లో బీసీలను అగ్రస్థానంలో నిలబెట్టే నాయకులు మనకి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో కనబడలేదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో నలుగురు గెస్టులు ఉన్నారు. ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు. బీసీల గురించి చాలా చురుగ్గా అన్ని అనాలిసిస్, రీసెర్చ్ అలాగే ఎనలిస్ట్ గా కూడా చేస్తూ ఉన్నారు. ఇకపోతే కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ లీడర్, బీజేపీ మెడికల్ స్టేట్ కన్వీనర్ గా చేస్తున్నారు. సన్ రైజ్ మినరల్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్, బీసీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక కోట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ కార్యదర్శి, ప్రచార కమిటీ కన్వీనర్. సో ఈయన శ్రీనివాస్ గారు కూడా బీసీల గురించి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇకపోతే డాక్టర్ కేశవులు గారు తెలంగాణ మేధావుల సంఘం ఫౌండర్, అలాగే సైకియాట్రిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే బీసీల గురించి చాలా రాజకీయంగా చాలా కొంచెం యాక్టివ్ గా చేస్తూ ఉన్నారు. సో ముందు వెంకటేష్ గారు మీతో మొదలు పెడదాం. చెప్పండి, ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా, ఒక బీసీ యాక్టివిస్ట్ గా కాకుండా పాలిటిక్స్ ని చదివిన వాళ్ళుగా చూస్తే ఎందుకు బీసీలకు ఇన్ని స్ట్రాంగ్ పారామీటర్స్ ఉన్నా సరే ఒక స్ట్రాంగ్ లీడర్ మనకి ఎందుకు కనిపించట్లేదు? ఈ బీసీ జాబితాలో ఉన్నటువంటి కులాలు అంటే ఈ గౌడ సంఘము, పద్మశాలి సంఘము, యాదవ్ సంఘము, కుర్మల సంఘం అనేటువంటిది 1910, 1915 ఆ కాలంలోనే కుల సంఘాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెంబర్ గేమ్, ఈ నెంబర్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని బీసీ సంఘాలను, బీసీ సంక్షేమ సంఘాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు. అది సర్దార్ గౌతులచ్చన్న కావచ్చు, కొండ లక్ష్మణ బాపూజీ కావచ్చు, లేదంటే ప్రగడ కోటయ్య లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మొట్టమొదటగా వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే, వీళ్ళంతా కూడా స్వతంత్రమైనటువంటి బీసీ ఉద్యమ నాయకులుగా కాకుండా ఏదో ఒక రాజకీయ పార్టీకో ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరులుగా ఉండడం వల్ల ఒక పెద్ద డ్యామేజ్ అనేటువంటిది జరిగింది, నష్టం అనేటువంటిది జరిగింది. అది తొలి కారణం. దాంతోపాటు వీళ్ళు అక్కడక్కడ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా, ఉదాహరణకు 1967 సంవత్సరంలో సర్దార్ గౌతులచ్చన్న శ్రీకాకుళం జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత వచ్చేసి అసెంబ్లీ సభ్యుడిగా గెలిచినప్పటికీ తన గురువు అయినటువంటి ఎన్జీ రంగా శ్రీకాళహస్తి నుంచి ఓడిపోవడం వల్ల ఆ గురుభక్తి అనేటువంటిది ఉండడంతో తాను వచ్చేసి ఇంకా పార్లమెంట్ లేక అడుగు పెట్టకముందే సర్దార్ గౌతులచ్చని రాజీనామా చేయించి ఎన్జీ రంగాను మళ్ళీ పోటీ చేయించి గెలిపించడం. బహుశా 1960 దశకంలోని గౌతులచ్చన్ లాంటి వాళ్ళు పార్లమెంట్లోకి ప్రవేశించగలిగింటే బీసీ ఉద్యమ రూపురేఖలు అనేటువంటి భిన్నంగా ఉండేటివి. అది జరగలేదు. అట్లాగే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు జీవితాంతము ప్రయత్నం చేసినా కూడా ఈ ఆధిపత్య కులాల ముందు తట్టుకోలేకపోయారు. సో అది అట్లాగే అక్కడ ఎన్జీ రంగా కావచ్చు, లేదా కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి సందర్భంలో కావచ్చు, తొలితరం నాయకత్వం అంతా కూడా ఆ విధంగా గడిచిపోతే రెండవ తరం నాయకత్వం కూడా సేమ్ అదే అడుగుజాడల్లో నడిచిపోయింది. ఇంకా ఇప్పుడున్నటువంటి తరం కూడా వచ్చేసి అంటే కొంత పాపులారిటీ వచ్చే నాటికంతా ఏదో ఒక రాజకీయ పార్టీలో ప్రాధాన్యత దొరికితే చాలు, కొన్ని ఇంక్రిమెంటలిస్టిక్ పాలసీస్ అనేటువంటి వస్తే చాలు, మాకు ఏలు పెట్టడానికో లేదంటే మా పాదం మోపడానికే ఏదో రాజకీయ పార్టీతో స్థానం దొరికితే చాలు అనుకుంటున్నారే కానీ నిజంగా స్వతంత్రమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నడిపించి బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచన ప్రస్తుత తరానికైతే అటువంటిది ఏమీ కనిపించకపోవడం. అందుకే ఒక 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యము వహించి ఒకే కుల ఆధిపత్యంలో అప్పుడు బీసీలు బాగా అరగదొక్కారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కొంతవరకు వచ్చేసి కొంత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం వంటి జిల్లాలో వెనుకబడిన తరగతుల వాళ్ళు కొంచెం ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు లేకపోవడం వల్ల. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇలాంటి వారు
బీసీల వల్ల చాలా విపరీతం ప్రయోజనం పొందారు కానీ బీసీలకు వచ్చేసి పెద్ద చేసిందంటే ఏం లేదు. అది తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి ట్రెండ్. అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా బీసీగాళ్ళ గోసిగాళ్ళ అన్నటువంటి ట్రెండ్ కూడా అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీలో వచ్చేసి కొంతవరకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కొంత ప్రాధాన్యత లభిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా జాతీయ స్థాయిలో ఆ విధంగా లేదు. కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు 2014 ఎన్నికల్లో ఓబీసీ అంటేనే చెప్పుకున్నారు, 2019 ఎన్నికల్లో ఎంబీసీ అంటని చెప్పుకున్నారు, 2024 ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ కోటానంతా కూడా ముస్లిమ్స్ కాజేస్తున్నారంటని చెప్పారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మ్యాక్సిమం బెనిఫిట్ పొందారు. 2024 వచ్చే నాటికంతా కూడా భారతీయ జనతా పార్టీ కూడా బీసీ ఓట్ బ్యాంకును కోల్పోతుంది. ఎందుకంటే బీసీ దేశవ్యాప్తంగా రియలైజ్ అయినటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మేము ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినా కూడా బీజేపీ కూడా పెద్దగా మాకు చేసింది లేదు అంటేనే ఒక నెగటివ్ ఇంప్రెషన్ రావడం వల్ల బలహీనపడుతుందండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సుందరయ్య గారు ఒకటి మీరు చెప్పండి, దిస్ పర్సనలైజ్డ్ క్వశ్చన్ అనుకోవద్దు, కానీ వెంకటేష్ గారు ఒకటి రైజ్ చేశారు కాబట్టి ఎంతో మంది చురుగ్గా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత దొరికితే చాలు, ఎక్కడో చోట ప్లేస్ దొరికితే చాలు వేరే పార్టీలకు వెళ్తున్నారని వెంకటేష్ గారు ఒక హిస్టారికల్ అబ్జర్వేషన్ గా చెప్పారు. కాబట్టి మీరు బీజేపీలో ఉన్నారు, బట్ మీరు బీసీ నేషనల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడూ అనిపించలేదా బీసీల తరపున ఒక పార్టీ కానీ మీరు బీసీలకు కానీ సెపరేట్ గా అపార్ట్ ఫ్రమ్ బీజేపీ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? రచన గారు, ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. మేము ఇదే అంశం మీద బీసీల యొక్క యావత్ బీసీ సమాజానికి రాజ్యాధికారం రావాలి, వచ్చి తీరాలని మా బీసీ సంఘాలలో ప్రథమంగా మనం చెప్పుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లో బీసీ సంఘం, ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘం, తర్వాత అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో అయినా ఏ వేదిక మీద అయినా బీసీలకి రాజ్యాధికారం దక్కే వరకు ఈ పోరాటం, ఈ ఉద్యమాలు ఆపకూడదు. ఇందులో ఇంతకాలం బీసీలకి రాజ్యాధికారం దక్కకపోవడానికి గల కారణాలు, ఒకటి ఎవరో దీన్ని ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఐక్యత లోపించడం. ఇది అనేక కులాల సమూహం బీసీ అనేది. మోర్ దాన్ 200 క్యాస్ట్ మిక్స్ అయి ఉన్న ఒక అనేక కులాల సమూహం వలన ఐక్యత లోపించింది అనేది ఇది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిన ఒక గ్లేరింగ్ ఎవిడెన్స్ రీజన్. దాని తర్వాత అండి, సామాజికంగా ఈ బీసీలు సమాజంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో నిరాక్షరాస్యత, ఇల్లిటరసీ ఒక కారణం. ఇతర కులాలు అగ్రభాగంలో విద్యా వ్యవస్థలో ముందుండేవాళ్ళు. ఎందుకు వాళ్ళకున్న వసతులు, సౌకర్యాలు ఆ విధంగా ఉండే. ఇప్పుడు మాట కాదు నేను చెప్తున్నది, తరతరాల నాటి. ఇప్పుడు లిటరసీ శాతం బీసీలో కూడా పెరిగిన తర్వాత కూడా ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్య ధోరణిలో అనేక కులాలని కొని వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టడానికి కూడా కారణం బీసీలో ఉండే రిజర్వేషన్ని. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎంపీ, అట్లా బీసీ రిజర్వేషన్ కేటగిరీ అనేది అమలులో లేదు. నేను అనేక వేదికల మీద, ఈవెన్ కోట్ల శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు, నేను మా బీసీ ప్రసంగించిన బీసీ మీటింగ్లో ప్రస్తావన చేసినప్పుడు ఈ అంశాన్ని నోటిఫై చేయాలి. 42% రిజర్వేషన్ బీసీలకి అని మేము అరుచుకుంటూ మొత్తుకుంటూ అనేక రకాల ఉద్యమాలు నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో చేసినాక కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో 42% ఎక్కడ కూడా అమలు కావడం లేదు. తర్వాత రాజ్యాధికారం ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, కేసీఆర్ లాంటి ఒక ప్రామినెంట్ ఎమినెంట్ లీడర్స్ బీసీల్లో ఎందుకు తయారు కావడం లేదు అనే అంశం మీద మాట్లాడే ప్రస్తావన వచ్చినప్పుడు ఈ బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎందుకు బీసీ రిజర్వ్ స్థానాన్ని రిజర్వ్ చేయడం లేదు? ఎక్కడైనా మీరు చూసారా? మీ పరిజ్ఞానం మేరకు ఇప్పటి వరకు ఫలానా జడ్చర్ల బీసీ రిజర్వ్డ్ అండి, ఫలానా మంచిర్యాల బీసీ రిజర్వ్డ్ అండి, మహబూబ్ నగర్, కడతా, లవణ్యాలు ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది బీసీ రిజర్వ్డ్ అని ఎక్కడైనా నిర్దేశించబడిందా? ఏ పార్టీ అయినా సరే బీఫామ్ టికెట్లు ఇచ్చిన తర్వాత బీసీలకి మేము 16 ఇచ్చాం, బీసీలకి 23 ఇచ్చాం, బీసీలకి 18 ఇచ్చాము అని ఎక్కడో ప్రాధాన్యత లేని చోట బీసీలకి ఒక కంటి తుడుపు చర్యగా కేటాయించి వాళ్ళకి కీలకమైన ప్రధానమైన శాఖల్లో ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజికంగా ఒక వ్యూహాత్మకంగా అగ్రకులాలు వెనకబడిన కులాలే ఈ బ్యాక్వర్డ్ కాస్ట్. దిస్ ఈస్ ద బేస్ లైన్ రీజన్.
రాజ్యాధికారం ఇన్నాళ్ళు దక్కకపోవడానికి గల కారణం ఇదే రచన గారు. ఇది మారాలి. ఇది మారి రిజర్వేషన్ ఏ స్థానం అయితే బీసీకి కేటాయించాలో తరతరాలుగా ఆ స్థానం వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. అప్పుడు మాత్రమే రాజ్యాధికారం సునాయాసంగా బీసీలకి దక్కుతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. శ్రీనివాస్ గారు, సుందరయ్య గారు కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. మీరు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయనుకుంటున్నారా? మీకు ప్యానల్ మిత్రులందరికీ నమస్కరిస్తూ, బలహీన వర్గాలు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో వెనుకకు నెట్టేసిన కులాలు ఇవన్నీ. ఇప్పటిదాకా సుందరయ్య గారు చెప్పినట్టుగా ఒక సామూహిక ఉపకులాలున్న బలహీన వర్గాలు ఏకత్రాటిపైకి రాకపోవడానికి గల పెద్ద కారణం ఒకటైతే, మాకు రాజ్యాంగ రచన సమయంలోనే అన్యాయం జరిగింది. ఏ షెడ్యూల్ క్యాస్ట్కు ఏ షెడ్యూల్ తెగలకైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టిర్రు చట్టసభల్లో, ఈరోజు లోకల్ బాడీలో మాకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి గల అభ్యంతరం ఏందో మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు రచన గారు. ఇది పాలకుల నిర్లక్ష్యమా లేకుంటే బీసీల మీద విషపూరితమైన మరి రాజకీయ ప్రయోజనాలా మాకు అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం. ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలహీన వర్గాలకు చెందిన ప్రధానమంత్రి ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో 112 కులాలుంటే దాదాపు 56.33% ఉంటే, దేశంలో 70 కోట్ల బీసీలు ఉంటే, బీసీ ప్రధాని ఉన్నా కూడా ఇవాళ ఉపయోగకరంగా లేకుండా పోతున్నాం వైన మనం చూస్తా ఉన్నాం. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ 70 కోట్ల బీసీలలో 2600 కులాలుంటే 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్ లో అడుగు పెట్టలేదంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో మమ్మల్ని ఏ రకంగా అణచివేసిరో ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అదే విధంగా సోనియా గాంధీ గారి నాయకత్వం అనుకోండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం 18 నెలల్లో బీసీలకు చట్టసభల్లో అంటే విద్య, ఉపాధి, రాజకీయ దీంట్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని గొప్ప దార్శనికుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇవాళ స్థానిక సంస్థలు పొందుతున్నాం. రాబోయే సెప్టెంబర్ లోపల ఏ స్థానిక సంస్థలు అయితే నిర్వహించబడుతుందో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం ఇచ్చడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇలా ప్రధానమంత్రి సాక్షాత్తు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు ఉంటే, ఈ రోజు రాష్ట్రంలోని ఉన్న భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని తీయడానికి ఎంత సాహసం చేసిరంటే, మరి బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న అంకిత భావము, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంకిత భావం ఒకసారి పెద్దలు గమనించాలి. మీ టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. జాతీయ బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించారు. అదే రాష్ట్రాల బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించలేదు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కార్ని. అదే విధంగా ఈరోజు ఏ సీత, అనసూయ, సావిత్రి, అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్ లో ఇరికిన కవిత ఈ రోజు బీసీ నినాదం ఎత్తుకొని మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి ఈ రోజు కంకణబద్దురాలై ఈ రోజు మళ్ళా ప్రజాక్షేత్రంలో వస్తే మహిళలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కవిత గారు పోయి ఆర్ కృష్ణయ్య గారి పోరాటాల వయసు లేని కవిత గారికి ఆర్ కృష్ణయ్య లాంటి బీసీల ఉద్యమ నాయకుడు, బీసీల యుద్ధ నౌక, ఒక అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి ఆమెకు మద్దతు తెలుపుకోవడం అంటే ఆర్ కృష్ణయ్య గారి స్థాయి దిగజార్చుకుంటారు తప్ప
ఇంకొకటి కాదని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కనుక Okay. కవిత Thank గారు you, కళ్ళుబోలి Srinivas కబుర్లు కట్టిపెట్టి మీరు బీసీ ఉద్యమాన్ని అందుకున్నంత మాత్రాన బీసీలు మీకు ఏమీ కూడా ఉపయోగపడరని సందర్భంగా 10 సంవత్సరాలలో కవిత గారు ఇప్పుడు ఒక్క మన నిమిషం టాపిక్ రచన గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా ఉండే ఏ రోజు కూడా పార్లమెంట్ కవిత గారు సీట్లలో మన కానీ టాపిక్ కాదు శ్రీనివాస్ గారు. లెట్స్ కమ్ టు ద బ్యాక్ టు ద టాపిక్. మీరు చెప్పాలనుకుంది చెప్పారు. ఓకే, కవిత గారి ఒక్క నిమిషం రచన గారు మాట్లాడిద్దాం. రచన గారు ఉంటుంది. ఓకే ఒక్క నిమిషం మాట్లాడి మీరు వేరే వాళ్ళకి అవకాశం. కవిత గారు ఎంపీగా నిజామాబాద్ నుంచి ఎన్నికైన తర్వాత పార్లమెంట్ లో ఎన్నడైనా బీసీ బిల్లు గురించి కానీ, బీసీల జీవన శైలి మీద కానీ, బీసీల బతుకుల మీద కానీ, చట్టసభలో 50% బీసీలకు కావాలని ఎన్నో ఉద్యమాలు చేసిన బీసీ సంఘాల గురించి ఏనాడు పట్టించుకొని ఈ యొక్క ముసలి కన్నీరు కాస్తున్న కవిత గారు ఈ రోజు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీసింది. అదే విధంగా ఎమ్మెల్సీగా 2-3 సంవత్సరాలు అయింది ఆమె ఎన్నికైన తర్వాత. ఏ రోజు కూడా కౌన్సిల్ సమావేశాల్లో బీసీల గురించి మాట్లాడలేదు. బీసీల గురించి ఇప్పుడు ఏదైతే జైలుకు వచ్చిన తర్వాత బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆమెకు లేదని సందర్భంగా ఆమెను హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా శ్రీనివాస్ గారు అగ్రీ. థ్యాంక్ యూ. కేశవ్ గారు షార్ట్ గా మీరు కూడా చెప్పండి. అందరూ ముగ్గురు చెప్పేశారు. ఫైనల్ గా ఒక సైకాలజిస్ట్ గా, ఒక యాక్టివిస్ట్ గా మీ పర్స్పెక్టివ్ యాడ్ చేయండి. అందరికీ నమస్కారము. అందరూ ఎలా చెప్పాలో అలా చెప్పాను. పార్టీ తరపున చెప్పినట్టే 2 పార్టీలు చెప్పారు. మీరేం అడుగుతున్నారు? ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు కాలేకపోతున్నారు? సార్ కూడా కాస్త కూస్తో మొదట్లో ఇంట్రొడక్షన్ బాగానే ఇచ్చారు. వాళ్ళంతా చరిత్రలో చెరగని ముద్ర వేసిన వాళ్ళు. దానికి ముందు మనం చారిత్రక నేపథ్యం కూడా చూడాలి. స్వతంత్రం వచ్చి నుంచి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రెడ్లు లేదా కమ్మలు ఆల్టర్నేటివ్గా వాళ్ళు మాత్రమే, ఆ తర్వాత కొద్దిగా వెల్మలు మాత్రమే పదవులకు రాగలిగారు. వాళ్ళ అనునాయులకు ఇప్పించుకున్నారు, వాళ్ళ నేపథ్యాన్ని పెంచుకోగలిగారు. తర్వాత మిగతా కులాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. దానికి కారణం మనం ఎప్పుడు వాళ్ళనే నిందించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న 2 పార్టీల వాళ్ళు 2 పార్టీల గురించే చెప్పారు. బీజేపీ ఇంత చేసింది అంత చేసింది, కొద్దిగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నది యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ ఇది చేసింది అది చేసింది పేపర్లో చేసింది, కానీ చేతల కొద్ది చేసింది మాత్రం శూన్యం. అతను బాధపడ్డ సీనాన్న గారు ఏమనుకోకు, మనం బీసీలో బాగుపడాలి మాటల్లో చెప్పారు. ఏ ఒక్క కార్పొరేషన్ ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? వాళ్ళు కూడా ఢిల్లీలో ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత వచ్చింది అనేది నేను అంటున్నాను. అది కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం న్యూట్రల్ పర్సన్ లో న్యూట్రల్ గా మాట్లాడదాం. 31 కార్పొరేషన్ లో బీసీలకు దాదాపు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మీ భాషకు నేను ఒప్పుకుంటాను. బీసీలకు 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? మరి 50% చేస్తున్నాం కదా, బిచ్చగలలాగా 4 వేస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? మరి దానికంటే బీజేపీ బెటర్. కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది. రేపు ముఖ్యమంత్రి కూడా ప్రెసిడెంట్ ఎవరు? మా పిసిసి ప్రెసిడెంట్ ఎవరు? ఒక బలహీన వర్గాల వ్యక్తి. ఒక ప్రధానమంత్రి కూడా గొడవలు ఎందుకన్నా? వినండి చారిత్రక నేపథ్యం అనేది చాలా వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ఉన్నత వర్గాలంతా నాయకులుగా చెలమని అవుతున్నారు. బీసీలంతా కేవలం ఓట్లు వేసే ఓటు మిషన్ లాగా, అంటే ఓటర్లుగా మాత్రమే మనం మిగిలిపోయాం. కారణం అనేక తెలుసు. విద్యలో లోపం ఉంది, ఆర్థికంగా ఉంది, రాజకీయంగా ఎదగనే లేకపోతున్నాం. అటు విద్య లేకపోయినా ఆర్థికంగా లేకపోయినా కూడా ఇది ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందరూ ఐక్యత లోపం. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది, భవిష్యత్తులో కూడా అంతే ఉంది. వీళ్ళంతా ఒక పార్టీ జెండా మోసినన్ని రోజులు బీసీ అనే ఫీలింగ్ రానంత వరకు ఇవన్నీ చెత్త మాటలే. అది నేను మాట్లాడినా, నేను రేపు ఏ పార్టీ పోయి మాట్లాడినా తప్పే. బీసీ నాయకత్వం అనేది ఒక్క గోడి కిందికి రావడం లేదు. రానంత వరకు ఐక్యత లోపం అంటున్నారు, ఖచ్చితమే ఉంటుంది.
130-140 కులాల తర్వాత ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటలేరు. ఇన్ని కులాల సమూహానికి ఎట్లా కలుగుతుంది? సో మనం ఓటర్లుగానే మిగిలిపోతున్నాము. వాళ్ళకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. నాయకత్వాన్ని మనం తయారు చేసుకుంటున్నామా? మన బీసీ ఎమ్మెల్యే అయితే ఇంకో బీసీ వాడిని ఎద్దరిస్తున్నాడా? మళ్ళీ ఓసీ వానే నమ్ముతున్నాడు, ఓసీ వానే పర్సనల్ సెక్రటరీ పెట్టుకుంటున్నాడు, ఓసీ వానికి ఎంకరేజ్ చేస్తున్నాడు. పనికిరాని పోస్టులలో ఏ బీసీసీ అయినా కూడా మనకి ఏమి ఇస్తున్నారు అన్న, మా ఊరోడే నా ఇంటి పక్క అయితే ఏం చేయమన్నావు? పెద్దగా అధికారంలో అగ్రస్థానంలో ఉన్నోళ్ళు మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇన్ని కారణాలతో మీడియా ప్రభావం, ధనం ఎవరి దగ్గర ఉంది, మీడియా ఎవరి దగ్గర ఉంది, ప్రభావం చూపించే శక్తి ఎవరి దగ్గర ఉంది. సోషల్ మీడియాను కూడా బీసీ సంఘాలు కూడా అనుకున్నంత స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాయి. ధనమున్న బీసీ నాయకులు కూడా దాన్ని మీడియాను సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. చిన్న పదవి ఇచ్చిన తర్వాత మనకు అదే ఎక్కువలే, నాకు అన్న తెలుసు కదా, ఇది తెలుసు కదా అనే సపోర్ట్ అనేది, అవగాహన అనేది ఎక్కువైపోతుంది. ఒక బీసీ నాయకునికి అన్యాయం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మీరు అంటున్నారు కవిత గారు కృష్ణయ్య దగ్గర పోయింది అంటున్నారు. కవితకు బుద్ధి లేకపోయినా కృష్ణయ్య కన్నా బుద్ధి ఉండాలి కదా. ఎందుకు వచ్చినావమ్మా, నువ్వేం చేసావన్నా? ఇంత చేసినా అంత చేసినా వెయిట్ చేయండి, ఇంత చేసినా అంత చేసినా నిజాయితీగా పోరాడేసాడు. నువ్వు యుద్ధ కానీ ఆ కానీ ఈ కానీ మనకి మనోళ్ళు మనం తిట్టుకోవద్దనేది ఒక నిర్ణయం చేసుకున్నాం కాబట్టి తిట్టలేదు. ఆయనది కూడా తప్పే కదా. అటువంటి వ్యక్తి ఏం బీక్ చేసిరు వాళ్ళంతా? నేను మొన్న మీ టీవీలో అదే చెప్పాను కదా, కవిత ఉన్నట్టయితే బీసీల గురించి మాట్లాడాలనుకుంటే అన్న ఆగన్న, బీసీల గురించి నిజాయితీగా ఉంటే లోపల ఉన్నట్టయితే షీ షుడ్ మస్ట్ రిజైన్. ఆమె షీ మస్ట్ రిజైన్ చేసి బీసీలకు ఇవ్వని చెప్పు. ఎప్పుడైనా వాళ్ళ ఒరిజినల్ ఏంటి తెలిసిపోతుంది కదా. 10 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చి మాట్లాడుతున్నారంటే అది అవకాశవాద స్వార్థ రాజకీయం అవుతుంది. మీ నిజాయితీ నిలుచుకోవాలంటే ఫస్ట్ రిజైన్ చేయి అని. బోర్డు ఉద్యోగం పెద్దదేం కాదు కదా. నువ్వేమైతావు రేపు, నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఫైట్ చేస్తున్నావు, బీసీలో ఒకరు ఫైట్ చేయట్లేవు కదా. రాజీనామా చేసి మాత్రమే మాట్లాడాలి. అయితే ఇంకొకటి చివరికి ఏంటంటే ఈ నాయకులు వీళ్ళంతా ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్ఆర్ అంతే, వాళ్ళంతా ఒక సామాజిక వర్గాన్ని మించి లీడర్లు అయ్యారు. ఒక కుల లీడర్గా ఎప్పుడు కాలేదండి, ఒక సామాజిక వర్గ లీడర్గా ఎప్పుడు కాలేదు. ఎన్టీఆర్ సినీ స్టార్, ఒక ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చి జనాలను ఆకర్షించగలిగితే, వైఎస్ఆర్ అనేది ఆ ప్రజలతో ఉన్నటువంటి మమేకం కానీ, ఆ పాదయాత్ర కానీ అవన్నీ ఉన్నాయి. ఇక కేసీఆర్ది మనకు తెలుసు, మనం అందిపుచ్చినటువంటి మన తెలంగాణ ఉద్యమం ఉంది, ఆత్మగౌరవ నినాదం ఉంది, ప్రాంతీయ భావజాలను ఎంత మంచిగా రెచ్చగొట్టగలడో అంత రెచ్చగొట్టిండు. అందులో ఆయనకు అభినందనలు. తెలంగాణ వచ్చినందుకు మనకు కూడా మంచిది. సో మనం కులాలను దాటి మన సామాజిక వర్గాలను దాటి అందరి వాడిగా ఎంటర్ అయినప్పుడు మాత్రమే బీసీ నాయకత్వం ఎదగలుగుతుంది. లేకపోతే కుల లీడర్లుగానే మిగిలిపోతున్నాం. కులాన్ని మించి ఎదగాలంటే భావజాలం కావాలి, ప్రాంతీయ జాలం మీదాలే, విద్య, వైద్య, మహిళా రంగాలలో ఏంది ఇప్పుడున్న విషయాలు ఏం కావాలి అవన్నీ ఆలోచించాలి కదా. మన ఎజెండా లేదు, జెండా లేదు. ఈ ఎజెండా లేకుండా లీడర్లు ఎక్కడైతారు, మనం ఆల్టర్నేటివ్ ఎక్కడైతాం. సో కులాన్ని మించి, సామాజిక వర్గాన్ని మించి నాయకుడు అయినప్పుడు మాత్రమే అందరికి మెచ్చే నాయకుడిగా అవుతారు తప్ప, లేకుంటే ఈయనలాగా కుల లీడర్లు అవుతారు, తనకు పదవి వస్తుంది, ఈ పార్టీలు అమ్మేసుకుంటారు, ఆ పార్టీ పోతాడు, వాళ్ళు మాత్రమే బాగుపడతారు తప్ప బీసీలు ఎవ్వడు బాగుపడు. ఓకే, థ్యాంక్ యూ కేశవుల్ గారు. వన్ మోర్ క్వశ్చన్. సో కేశవుల్ గారు కూడా ఒకటి చెప్పారు. ఓవరాల్ గా ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ చెప్పేది బీసీలు ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఐక్యత లేదు అని. కానీ ఇదివరకు డిస్కషన్ లో వెంకటేష్ గారు, కేశవుల్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎవరైతే రెడ్డిస్ కావచ్చు, చౌదరీస్, ఎవరైతే టాప్ కాస్ట్ ఉన్నారో వాళ్ళు 2% to 5% లోపే ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఆ పాపులారిటీ కానీ, వాళ్ళు గెలవడానికి కానీ ఆ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తోనే మేబీ క్యాస్ట్ ట్యాగ్ కూడా వేసుకుని ఉండొచ్చు, అది సెకండరీ. వాళ్ళు గెలిచి ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నప్పుడు బీసీస్ లో ఈ అనైక్య వర్గాన్ని తప్పిస్తే మిగిలిన ఒక అట్లీస్ట్ ఒక 50% లో ఒక 10% యునైటెడ్ గా ఉన్న ఆ స్టాటిస్టిక్స్ లో తీసుకుంటే, ఎకనామికల్ గా చూసుకుంటే ఇంతమంది చదువుకున్నారు, బీసీలు కూడా ఫినాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పుడు అప్పటి నేపథ్యం వదిలేద్దాం. 1992 2025 లో కూడా అట్లీస్ట్ ఒక 0.5% అప్పర్ క్యాస్ట్ లో పోల్చుకుంటే దానికి అట్లీస్ట్ 4 to 5 times సగం మంది ఐక్యతగా ఉన్నా సరే ఒక మంచి స్ట్రాంగ్ పార్టీగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకు అన్ని పార్టీల్లో కూడా ఈ అనైక్యత ఉంటుంది కదా, ఈవెన్ అప్పర్ క్యాస్ట్ లో కూడా ఉంటుంది కదా, మరి ఎందుకు బీసీలో మాత్రం ఇది పిన్ పాయింట్ అవుతుంది? ఇక్కడ వెంకటేష్ గారు మీరు చెప్పండి. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఇంతకుముందే చెప్పినట్లు చాలా బ్రాడర్ క్వశ్చన్. కానీ ఇక్కడ చర్చ అంతా కూడా విత్ ఇన్ ద రిజర్వేషన్ పరిధిలోనూ, విత్ ఇన్ ద రాజకీయ పార్టీల పరిధిలోనే జరుగుతుంది. వీటి దాటిపోయి చర్చ అనేటువంటి జరగాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా, స్వతంత్రమైనటువంటి రాజకీయ పార్టీగా బీసీలు ఎదిగి ఆ స్థాయి నాయకులుగా తయారు కావాలనుకున్నప్పుడు నాయకత్వం కావాలి,
సైద్ధాంతిక భూమిక కావాలి, తర్వాత వచ్చేసి ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది కావాలి, మీడియా కావాలి, మనీ కావాలి. మాఫియా అయితే ఉంది, మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఆధిపత్య కులాల రాజకీయ ఒకటి చెప్పండి, ఆధిపత్య కులాలని మీరు అంటున్నారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ సొంత మనీ అయితే పెట్టరు కదా. ప్రతి ఒక్క నాయకుడు ఎంత వాళ్ళు ఫైనాన్షియల్ గా సౌండ్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టరు కదా. లేదు, వీళ్ళ ద్వారా పెట్టిస్తారండి, వీళ్ళ ద్వారా పెట్టిస్తారు. ఇవాళ మొత్తం కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో వెళ్ళి మేము స్టడీ చేసినప్పుడు కొన్ని ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా కేవలం ఒక నెట్వర్క్ అనేటువంటిది ఉంటుంది, వాటితో కనెక్షన్స్ ఉంటాయి, ఆది నాయకుడితో సంబంధాలు ఉండడం వల్ల ఎవరైతే సీటు కావాలని పోతారో వీళ్ళతోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. కోట్ల శ్రీనివాస్ గారు బహుశా తన ఎమ్మెల్యే సీటు కొరకు ఎంత ఖర్చు పెట్టుకున్నా తానే తెలుసు. మళ్ళీ ఇంకా సుందరయ్య గారి గురించి నాకు అంత పెద్ద తెలియదు, అది గురించి తెలియదు. చాలా మంది బయట ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పడానికి బదులు ఇందులో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. వీళ్ళ ద్వారా 4-5 పోటీపడి ముందుకెళ్ళినప్పుడు నువ్వు 5 కోట్లు పెట్టు, నువ్వు 5 కోట్లు పెట్టు, నువ్వు మొత్తం వచ్చేసి 10 మంది బట్టి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏ నాయకుడు చుట్టూ అయితే తిరుగుతారో ఆ నాయకుడు బ్రహ్మాండమైన కోటాధీశ్వరుడు అయితే చివరికి వచ్చేసి టికెట్ తనకు వస్తుంది, తాను ప్రజాప్రతినిధిగా తయారైపోతాడు. కానీ వీళ్ళందరూ కూడా చివరికి వచ్చేసి మిగిలేది నోట్లో మన్ను మటుకే మిగులుతుంది. కాబట్టి రచన అడిగినటువంటి ప్రశ్న చాలా రిలవెంట్ది, చాలా విశాలమైనటువంటిది. వర్గాన్ని వాడుకున్నారంటారా వెంకటేష్ గారు? బీసీ అన్న పేరుని కేవలం రాజకీయ నాయకులు వాడుకుని వాళ్ళకు ప్లాట్ఫామ్ వచ్చాక వదిలేస్తున్నారంటారా? ఫైనల్ కన్క్లూజన్ కానీ బీసీలలో బీసీ కులాలు చెందినటువంటి వాళ్ళే బీసీ కార్డును ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం చేకూడడం లేదు. ఆధిపత్య కులం ఒక కులం వాళ్ళు వస్తున్నారు, బీసీ బ్యాక్ బోన్ అంటున్నారు, అది అధికారంలో లేనప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే ఫ్రంట్ బోన్ అంతా పీక్ పారేస్తున్నారు. ఇంకొక కులం వాళ్ళు వస్తున్నారు, నా జీవితాంతం బీసీలకే రుణపడి అంటారు, బీసీల ద్వారా బ్రహ్మాండం ప్రయోజనం పొంది జీవితాంతం ఒక పైసంత కూడా చేసింది లేదు. ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకే కంపారిజన్ చేసినప్పుడు ఎన్టీ రామారావు వల్ల బీసీలు చాలా మంది పైకి రాగలిగారు, గుర్తింపు అనేది వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఎంతమంది కనీసం ఒక్క బీసీ నాయకునైనా కొత్త వాళ్ళనైనా బయటికి తీసుకొచ్చారంటే మనకి ఎక్కడ కనపడరు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రోనిక్ క్యాపిటలిస్టులు, వారసత్వ రాజకీయాలతో సంబంధం ఇటువంటి వాళ్ళు వచ్చారు. మరి ఆ విషయాన్ని వచ్చి బీసీలు గ్రహించాలనేటువంటి స్పృహ లేదు. లేదంటే ఎవరైనా వాళ్ళ ఐడియాలజీ ఒక స్లోగన్ ని ఖాయం చేసి వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. బీహార్లో వచ్చేసి 1920లోనే 3 కులాలు ఏకతాటిపైకి వచ్చాయి, యాదవులు, తర్వాత కోయర్స్, కుర్మీలు అనేటువంటి వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అప్రతిహాతంగా భూమిహారులను పెద్ద పెద్ద భూస్వామ్య కులాలంతా కూడా వెనక దోసేసి వాళ్ళ రాజ్యాన్ని వెళ్తున్నారు. మరి అది తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కావడం లేదు ఇది. సో దానికి ఆ దాడి తట్టుకోలేకపోతున్నారు అనమాట. అందుకని ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అందుకని చాలా క్లుప్తంగా నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, చాలా కరెక్ట్ గా రిలవెంట్ గా చెప్పారు. కోట్ల శ్రీనివాస్ గారు, సో డైరెక్ట్ గా వెంకటేష్ గారు డైరెక్ట్ గానే మాట్లాడారు, ఇక్కడేం ఇండైరెక్ట్ లేదు. బీసీ అన్నదాన్ని కేవలం రాజకీయంగా ఎదగడానికే వాడుకుని అది తమకి పార్టీకి తర్వాత ఉపయోగపడదు అనుకుంటే వదిలేస్తారు అన్నదైతే వెంకటేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏకీభవిస్తారా? లేదు మేము బీసీల కోసమే ఫైట్ చేస్తాము, మధ్యలో మా కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్ అంటారు, మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు ఒక బలహీన వర్గాల నేపథ్యం తీసుకుంటే మేడం, ముఖ్యంగా ఈ కుల వృత్తుల మీద ఆధారపడ్డ కులాలు మనవి. ఇప్పుడు అగ్ర కులాలు మొత్తం కూడా ఫైనాన్షియల్గా కొంత నిజాం సర్కారే కానీ అటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో కూడా కొంచెం ఆర్థిక మూలాలు, వాళ్ళు ఫస్ట్ ఆర్థికంగా ఎదిగిరు, ఆర్థికంగా ఎదిగి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మనం ఏం చేసినామంటే ఇక్కడ కొంత నిరక్షరాస్యత అనుకోండి, కొంచెము కుల వృత్తుల మీద ఆధారపడి సాల్ మనకి ఈరోజు గీతా కార్మికులు ఇలా కళ్ళు అమ్ముకున్నాం, యాదవులు మేము పాలు అమ్ముకున్నాము, ముద్రాజులు పండ్లు అమ్ముకున్నాం, ఈ స్థితి వరకే మన మైండ్ సెట్ను పెట్టుకున్నాం మన పెద్దలు తాతలు కానీ. కానీ ప్రస్తుత రాజకీయ కోణంలో చూస్తే డబ్బు ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. అంటే 70 సంవత్సరాలకు ఈ రోజు వరకు కూడా బీసీలలో కొంత చలనం వచ్చినమాట వాస్తవం, మనం ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు అగ్రకులాలు కూడా మనల్ని అవమానిస్తే పడ్డము, కొడితే పడ్డము. అదేవిధంగా గుంపు ఉండడం బలమే అయితే ఈ బలహీనతలు కూడా మన దగ్గర ఉన్నాయి, కాబట్టి
ఇప్పుడు దాన్ని ఆలోచించుకుంటూ పోతే మనం ముందుకు ఎదిగేది కష్టమవుతుంది. ఇప్పుడు మనం కావాల్సిందేంది, ఇవాళ మీరు అన్నట్టు కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి లేక మన బలహీన వర్గాలలో రాలేకపోయిన నాయకుడు ఎట్లా మీరు దాంట్లో నాయకత్వ లోపం ఎక్కడుందంటే కొంచెం ఆర్థిక మూలాల వలన కూడా ఉంది. అదేవిధంగా ద సేమ్ టైం కేశవ్ గారు చెప్పినట్టు ఐకమత్యం లేకపోవడం ఒకటి ఉంది. దీంట్లో ఉపకులాలను పెట్టుకొని దూషించుకోవడం పెద్ద పొరపాటు. ఉపకులాలను పెట్టుకొని దూషించుకోవడం పెద్ద పొరపాటుగా జరుగుతుంది. దీని ఏంటంటే అగ్రకులాలు దీని ఆసరగా తీసుకొని కులాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళు రాజ్యాధికారం చేతిలో పెట్టుకోవాలని ఆలోచన చేస్తారు. రాజశేఖర రెడ్డి పార్లమెంట్ లో శ్రీనివాస్ గారు కొంత రాజకీయ సవరణ జరగవలసిన అవసరం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు రాజకీయం చేసినప్పుడు, కేసీఆర్ రాజకీయం చేసినప్పుడు ఈ కులాలు ఉపకులాలు లేవా? ఇవన్నీ శ్రీనివాస్ గారు దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఏమని ఇవన్నీ కులాలు పద్ధతేం కాదు, ఇవి వీళ్ళ మధ్య ఎవరో పెడతారట అనేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలను ప్రతిసారి బీసీ కార్డు వాడుకొని రాజకీయ వేదికలు ఎక్కుతున్న సంగతి మనకు బాగా తెలుసు. శ్రీనివాస్ గారు మీరు కూడా బీసీ, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కానీ సెపరేట్ బీసీ పార్టీలో లేరు కదా, మీ గురించి కాంగ్రెస్ అందుకొరకు చెప్తా. కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఎంతో మందిని అందలాలు ఎక్కించింది. ఉదాహరణకు శివశంకర్ గారిని కేంద్ర మంత్రిని చేసింది, గవర్నర్ని చేసింది, కేశవరావు గారిని పెద్దపీట ఎక్కించింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది. అదేవిధంగా ఎంతో మంది బలహీన వర్గాలను మంత్రులను చేసింది. ఇలా సాక్షాత్తు పిసిసి అధ్యక్షులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎంతో మంది యువకులకు టికెట్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే వాళ్ళే ఇవాళ బీసీల గురించి కొంచెము వ్యతిరేకంగా మాట్లాడుతారు. నేను ఉదాహరణకు ఏం చెప్తా అంటే రాజకీయ కోణంలో బండి సంజయ్ ఒక బలహీన వర్గాలు మునూర్ కాపు సంబంధించిన వ్యక్తిని అర్ధాంతరంగా తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడంలోనే ఆంతర్యం ఏంటి అంటే, పైన ఒక బీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటికి కూడా ఇలా బీసీలను అనగదొక్కుతుండు. అంటే బీసీనే అనగదొక్కుతుండు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు, బీసీలకు సముచితమైన స్థానం ఇచ్చి ఇలా గౌరవిస్తూ ఉన్నారు. మీరు దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక శాసనసభలో చట్టం చేసి తద్వారా గవర్నర్ గారితో ఆమోద ముద్ర వేయించి సంతకం చేసి ఇలా కేంద్ర ప్రభుత్వానికి 9 షెడ్యూల్లో పెట్టి రాజకీయ సవరణ చేసి ఇలా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, కేంద్రంలో మన తరఫున రిప్రజెంటేషన్ చేస్తున్న కేంద్ర మంత్రులు కానీ ఎందుకు దీని మీద మాట్లాడతలేరని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. అంటే మన కేంద్ర మంత్రులు కేవలము రాజకీయ పర్యాటకులుగానే మిగిలిరా? మేము ఇలా కవిత గారి విషయమే తీసుకుందాము. కవిత గారి ఇలా ఉన్న పల్లంగా లేడికి లేచిందే పరుగన్నట్టుగా బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్న ఆమె ఈరోజు కేంద్రం విమర్శించకుండా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశాన్ని విమర్శించకుండా, 9 షెడ్యూల్లో పెట్టకుండా ఇలా ఆర్ కృష్ణ ఎమ్మడో, ఆయన ఎమ్మడో, ఈయనెమ్మడో, ధర్నా చౌక్ ఎమ్మడో తిరిగి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆమెకు వచ్చేదేంది? సూర్యుని మీద దుమ్ము వస్తే అది మన ముఖం మీద పడుతున్న సంగతి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి, మాకు ఐకమత్యం అనేది ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు. రెండవది, అనాదిగా నుంచి కూడా మా పూర్వీకులందరూ కూడా కులవృత్తి మీద ఆధారపడి ఏదో ఆ ఊరు పటేల్కు దాసోహం అన్నట్టుగా, మరి ఆ ఊర్లో 4 ఇండ్లు ఉంటాయి వాళ్ళవి. మా బీసీలో మాత్రం దాదాపు 70 ఇండ్లు ఉంటాయి. కానీ వాళ్ళ ఇంట్లోనే అందరు పనిచేయాలి. ఈ కుల వృత్తుల వల్ల ఏమైందంటే కొన్ని అనైక్యత, నిరక్షరాస్యత, చదువుకోమంటే బర్లకాడికి పంపించే సాంప్రదాయంలోకించి మనం వచ్చినాము. భూస్వామ్య వ్యవస్థలకించి వాళ్ళు వచ్చి చదువులు సంధ్యలు నేర్పించి డబ్బులు కూడబెట్టి రాజ్యాధికారంలో ఎట్లా పోటీ చేయాలి, ఎన్నికలు ఎట్లా పోటీ చేసి ఈ ఊరికి ఎట్లా పెద్ద మనిషిని కావాలి, ఈ ఊరు సర్పంచ్ని ఎట్లా కావాలనే దాని మీదనే ఆలోచించారు తప్ప ఈ రోజు ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఖచ్చితంగా మా టార్గెట్ను రీచ్ అవుతాం. ఆ టార్గెట్ రీచ్ అయ్యారు త్వరలో, అతి త్వరలో ఉంది. ఇంకొక విషయం చెప్తా రచన గారు, రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే
ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే తప్ప వేరే పార్టీలతో సాధ్యం కాదని సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కేశవ్ గారు ఒక క్వశ్చన్, కోట్ల శ్రీనివాస్ గారు పాయింట్ యాడ్ చేశారు. మిగిలిన అప్పర్ క్యాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూస్వామ్య వర్గం నుంచి వచ్చారు. ఫస్ట్ నుంచి ఎలా రూల్ చేయాలి, ఎలా ఇచ్చేయాలన్నది వాళ్ళ బ్లడ్ లోనే ఉండిపోయింది. బట్ మేము మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి అన్నారు. అంటే బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ వల్ల బీసీలు ఇప్పటికి కూడా ఆ లీడర్షిప్ ని ఓన్ చేసుకునే పొజిషన్ లో లేరని అనుకుంటున్నారా? సైకలాజికల్ గా చూస్తే ఈ విషయాన్ని అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటే మేడము ఏదైనా ఒక వ్యవస్థకు ఒకే కారణం కాదు, అది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇది ఒక్క కారణం కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అది. సో ఇలా చాలా కారణాలు చెప్పాం కదా, అనైక్యతకి ఇప్పుడే కాదు, అనాదిగా వెంకటేశ్వర అదే చెప్పారు కదా, చాలా కారణాలు ఉన్నాయి. అయితే మనం ఏవైతే చెప్పుకుంటూ ఇన్నాళ్ళు వస్తున్నామో అవే కారణాలు ఈ రోజు కూడా ఉండడం అనేది బాధాకరం. అదే అనైక్యత అనుకుంటూ దశాబ్దాలుగా అదే అంటున్నాము. ఇప్పుడున్న బీసీ పెద్ద లీడర్లు కూడా అనైక్యత వీళ్ళే అంటారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. ఇవన్నీ మనకు చెప్పుకుంటూ కొత్త తరం వినలేకపోతుంది. బీసీలకు యునైట్ కావాలంటే ఇప్పుడున్న కొత్త తరానికి కావాల్సిన ఎజెండా తోటి ముందుకెళ్ళి సామర్థ్యం గల నలుగురిని ఇంప్రెస్ చేయగల ఒక నిజాయితీ పరుడైన నాయకుడు రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లంటే ప్రజాస్వామ్యం అంటే మెజార్టీస్ ద లా. మెజార్టీ ప్రజల భాగస్వామ్యం లేకుండా, మెజార్టీ ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం కూడా ప్రజాస్వామ్యం అనబడదు. దానికి ఎవరు కారణమైనా చదువుకున్న మన లోపలే అనైక్యత ఉంది కదా. ఇప్పుడు ఇతను ఈ పార్టీ, అతను ఆ పార్టీ, చదువుకున్న వాళ్ళే కదా పార్టీ గురించి చెప్తున్నారు. సీనన్న గారు కూడా చెప్తున్నారు, మేము బీసీ ముఖ్యమంత్రినే చేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి వద్దన్న, బీజేపీ చేసిన ప్రధానమంత్రితో ఒరిగింది ఏమున్నది? బీసీల లోపల ఎక్కువ మంది నాయకులను తయారు చేసి ఎక్కువ పొజిషన్లు కావాలంటున్నాం. మీరే చెప్తున్నారు కదా బీసీ ప్రధానిగా ఏం చేయలేడని. బీసీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? మీరు రాహుల్ గాంధీ బాగా చెప్తున్నాడు, మీరెంతో జనాభా ఎంతో దానికి అంతే ఇస్తా అన్నాడు. కానీ మీరు ఏమంత కాంగ్రెస్ డిఫరెంట్, రాహుల్ కాంగ్రెస్ డిఫరెంట్ కదా. రాహుల్ కాంగ్రెస్ చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు 1931లో జరిగిన జనగణన సర్వేను ఆధారం లేదు. ఈ రోజు బీసీలకు 56.33% తీసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కింది. కేశవ్ గారు చెప్పిన పాయింట్ ఒకటి కొంచెం వ్యాలిడ్ పాయింట్ ఒకటి. రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి అయితే ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసరికి అది ఒక కొత్త రూపం తీసుకుంటుంది. అది జనాభా లెక్కలో కానీ ఈ పార్టీకి ఎప్పుడో చేయగలిగింటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఇంతకాలం ఎందుకు పోస్ట్ పోన్ అయ్యేటువంటివి, కేంద్ర ప్రభుత్వం పాలించింది కాంగ్రెసే కదా. 60-70 సంవత్సరాలు కాంగ్రెసే పాలించింది. అప్పుడు బీసీలకు ఏం ఒరగలేదు, ఆ విషయం మర్చిపోదు. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు కదా అది డిఫరెంట్ అది డిఫరెంట్ అంటే మన కేంద్రంలో మన మంత్రులు కాలేదా, కేంద్రంలో మనకు కార్పొరేషన్లు కాలేదా, గవర్నర్లు కాలేదా, గవర్నర్లు కాలేదా? అక్కడక్కడ ఎవరైనా అయిండొచ్చు కానీ మొత్తం జనాభా ఇంత ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవ ఎంత ఉందో తెలుసా మీకు? ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు బెయిల్ తీసుకొచ్చింది ఎవరు అనుకున్నారు? బీసీ శివశంకర్ గారు కదా. మళ్ళీ ఎందుకు ఆదివాసీ కులాల వాళ్ళు లేదా అగ్ర కులాల వాళ్ళు ఎందుకని చేయలేదు మళ్ళీ ఆ పని? ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన చేసిన కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎందుకుంటాం అన్న. వెంకటేష్ సార్ ఒక్కసారి నిజంగా మీరే కరెక్ట్. మీ కాంగ్రెస్ చేస్తే ఈ రోజు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? మీ రాహుల్ గాంధీ ఎందుకు కమిషన్ అని ఎందుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రైవేట్ లో కూడా రిజర్వేషన్ ఇస్తానే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ రాహుల్ గాంధీ కరెక్ట్ అయితే తెలంగాణలో ప్రైవేట్ లో రిజర్వేషన్ ఆలోచన ఎందుకు వస్తలేదు? అక్కడో మాట ఇక్కడో మాట. ఈ ప్రతిపక్షం నుండి ఒక మాట, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రాజకీయ పార్టీలే దేశంలో బలహీన వర్గాలు సగం ఉన్నారు కాబట్టి సగం భాగం వాళ్ళకి దక్కాలని ఎన్నో సందర్భాల్లో మరి రేవంత్ రెడ్డి గారు చేయకపోతే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ సీఎం ఆయన సొంత నిర్ణయాలు ఆయన సొంత పార్టీలా
ఎందుకు జనగణ చేపట్టలేదు? దాంట్లో కులగణ ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు అంటున్నా నేను. అందుకే కదా బయటకు దాన్ని నిలబెట్టింది. ఎందుకు అనుకున్నాం? కాంగ్రెస్ చేసిందా చేయలేదా అని పక్కన పెడితే ఎంతో కొంత బీసీల కోసం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వినిపిస్తూ ఉంది. మీరు ఒప్పుకోకపోయినా కేశవులు గారు, మాటల్లో ఉంది, చేతుల్లో లేదు. ఉంది వాళ్ళు మేబీ అట్లీస్ట్ కొంతవరకు అటెంప్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏది చేసినా సరే కొంత బ్యాక్ ఫైర్ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి రచన గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జనగణ చేసి కులగణ తీయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఇలా 12 సంవత్సరాలు అయింది. ఏదో భావోద్వేగాల పరిస్థితిలో శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది. దాంట్లో జనగణ చేపట్టలేదు. నేనేమంటున్నా, వాళ్ళు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు బీసీలకు న్యాయం జరుగుతా ఉంది. బీసీల మంత్రులు జరగాలంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేయమాను. రాహుల్ గాంధీ చెప్పేది అదే, మరి అది చేయమాను. అది ఎన్నికలప్పుడు చేస్తారు కదా. పార్టీ మంచిగా రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చెయ్యదు. ఇలా కర్ణాటకలో ఏలేదా? కర్ణాటకలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి చేస్తారని మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు రాబోయే రోజులలో ఎన్నిసార్లు కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 52% ఉన్న బీసీలు ఓట్లు లేకపోతే నేను గెలిచేవాడిని కానీ అనేక ప్లాట్ఫామ్ మీద చెప్పారు. రేపటి నాడు కూడా బీసీ ముఖ్యమంత్రి మేడం రచన గారు, రేపు కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని నిదానం ఉజ్వలంగా వస్తే రేవంత్ రెడ్డి గారు తప్పుకొని ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ సంసిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రచన గారు, ఈ మధ్యన మీరు జరుగుతున్న పరిణామాలు మీరు ఒకసారి గమనించి కేశవులు గారికి వెంకటేశ్వర గారు చెప్పండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మనకు ఎన్ని రకాలుగా కార్పొరేషన్లు వచ్చినాయి, పిసిసి కమిటీలు ఎన్ని వచ్చినాయి, ప్రతి కమిటీలోని బలహీన వర్గాలకు 50% దాటి అబోగా అకామిడేట్ చేసే చరిత్ర రేవంత్ రెడ్డి గారిదే కదా. ఓవరాల్ గా కేశవుల్ గారు, వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేయండి. శ్రీనివాస్ గారు అయితే ఎంత గట్టిగా మాట్లాడారంటే అవసరమైతే రేవంత్ రెడ్డి తప్పుకుని ఒక బీసీని సీఎం చేస్తారంత భావోద్వేగంతో ఆయన ఎమోషనల్ గా అన్నారు. బట్ ప్రాక్టికల్ గా అది ఎంత పాసిబులో కాదో బీసీ ఉద్యమంలో ఉన్న మీరిద్దరే చెప్పాలి. సో ఓవరాల్ గా ఇక అట్లీస్ట్ బీసీ స్ట్రాంగ్ లీడర్స్ వస్తారా లేదా అంత పక్కన పెడితే అట్లీస్ట్ ఈ నేషనల్ పార్టీస్ వాడుకోవడం బీసీలు పక్కన పెడితే అట్లీస్ట్ అలయన్స్ తో అయినా ఫ్యూచర్ లో ఒక లీడర్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా బీసీ ఉద్యమం? రచన గారు, ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ రాష్ట్రంలో 167 హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలక మండలి ఉంటే దాదాపు 80 మంది బలహీన వర్గాలు ఇలా పాలక మండలానికి సారథ్యం నాయకత్వం వహింటే మరి బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నట్టా లేనట్టా? ప్రాక్టికల్ గా కొన్ని ఆలోచించాలి. కేశవులన్నా ఆలోచించిన తర్వాత రచన గారు అడుగుతుంది స్ట్రాంగ్ పొజిషన్స్ ఇవి కాదు, ఈ ఓట్ బ్యాంక్ కోసం చేసేటువంటి కార్పొరేషన్ ఇవన్నీ ఓకే. రేవంత్ రెడ్డి 50% ఇచ్చినాక మనకి వేరే పార్టీ వద్దు, ఇక కాంగ్రెస్ ఉంటే అయిపోదు. ఇక మళ్ళీ ఢిల్లీకి రావాలి. మీలాంటి ఉస్మానియా సిటీ నిష్ణాతులైన వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేసి బీసీ నినాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా కొంత బలము వాళ్ళే, బలహీనత కూడా వాళ్ళే. బీసీ సంఘాలు కూడా ఏ రోజుకు ఆ పాట పాడుకుంటూ, ఏ రోజుకు వాళ్ళకు పాలాభిషేకాలు చేసుకుంటూ, ఏ రోజుకు వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ బీసీ సంఘాల స్టాండ్ నే గంగలో కలిపి బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఒకటే స్టాండ్, మాకు 50% రిజర్వేషన్ కావాలి, అంతిమ తీర్పు అవసరం అనుకుంటే ఉరికొయ్యలెక్తామని నిదానం ఉండాలి. కానీ ఏదో మా నరేంద్ర మోడీ చేసినంటే ఆయనకు పాలాభిషేకం చేస్తారు, ఇంకొక ఆయన ఏదైనా చేసింటే ఆయనకు పాలాభిషేకం. అంటే మన బలహీన వర్గాల బలహీనత కూడా ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదు.
ఎందుకంటే మన స్టాండ్ ఒకటే. పాలాభిషేకం చేసే వాళ్ళే కదా రేవంత్ రెడ్డి దగ్గర అందువల్ల నేను ఏమంటున్నా, ఒకటే స్టాండ్ తీసుకోవాలి, ఒకటే స్టాండ్. ఇలా ఏమైనా కిషన్ రెడ్డి దగ్గరకు పోతారు, ఒక వినతి పత్రం ఇస్తారు. శ్రీనివాస్ గారు ఓకే, మనం కన్క్లూడ్ చేద్దాం. ఇందాక నేను అడిగినట్టు అట్లీస్ట్ ఒక అలయన్స్ తో, ఇప్పుడు టీడీపీ కూడా జనసేనతో అలయన్స్ తో వచ్చింది, ఒక ఓడిపోతాం అనుకున్నప్పుడు అంత స్ట్రాంగ్ లీడర్ కూడా తగ్గారు. మరి బీసీలో అట్లీస్ట్ ఒక అలయన్స్ తో అయినా రాజ్యాంగంలో వాటా కావాలని కోరుతుంది తప్ప వినతి పత్రాలు కాదు కదా. సమగ్ర ప్రగతిశీల ఉద్యమాలు చేయాలి కానీ శ్రీనివాస్ గారు నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. మనం డిస్కషన్ ఎండ్కొచ్చేసాము. ఒకటే క్వశ్చన్, మీ ముగ్గురు కన్క్లూడ్ చేయండి, ఇంకా ఆపేద్దాము. ఎందుకంటే ఇది ఆన్ గోయింగ్, కాంగ్రెస్ బీజేపీ బీసీ లాంటిది ఎప్పటికీ ఆన్ గోయింగ్ డిస్కషన్. ఒకటే, అట్లీస్ట్ బీసీలు ఇప్పుడైనా ఒక అలయన్స్ తో అయినా వచ్చే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ అలా జనసేన బీజేపీలతో కూటమైందో వీక్ అయినప్పుడు, రానున్న ఫ్యూచర్ లో ఫినాన్షియల్ గా అలాగే ఎడ్యుకేటెడ్ పరంగా కూడా స్ట్రాంగ్ అవుతున్న బీసీస్ ఒక అలయన్స్ తో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఓట్ బ్యాంక్ గానే మిగిలిపోతున్నారా? ఫస్ట్ వెంకటేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ గా బీసీలు ఎదుగుతా ఉన్నారు, పారిశ్రామిక రంగంలో బీసీలు ఎదుగుతా ఉన్నారు, రాజకీయ రంగంలో బీసీలు ఎదుగుతా ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పాను, అన్ని పార్టీల బీసీ నాయకులు ఎదుగుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికరణలో ఎలాంటి అతిశక్తి లేని సందర్భంగా మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ గా కన్క్లూడ్ చేశారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ప్రాక్టికల్ గా చెప్పండి. కొద్ది నెలల కిందట తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చేశారు. ఒక 3-4 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీసీ ఐడెంటిటీ పైన, ఇండిపెండెంట్ ఐడెంటిటీ పైన చాలా గట్టి ప్రయత్నం చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. అంటే దట్ ఈస్ ద వన్ ప్రీ టెస్టింగ్ ఆఫ్ ది ఫ్యూచర్ లార్జర్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇది ఇక్కడ చాలా క్లియర్గా వచ్చేసి డిఫిషియన్సీ అనేటువంటి చాలా బయటపడింది. సో అందువల్ల ఇప్పుడు ఈ ఇంకా కూడా ఇప్పటివరకు కూడా ఉన్నాడు బీసీల మైండ్ సెట్ అంతా కూడా ఎక్కడుందంటే, ఇదే రాయితీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లోనే తమకు ఏదో కొంత చిన్న చిన్న పదవులు, ఇంతకుముందు ఆయన శ్రీనివాస్ గారు చెప్పినట్లు కార్యవర్గము దీంట్లోనూ అంటే టాప్ అంతా కూడా చైర్మన్ పదవి అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటే, నువ్వు కేవలం ఎక్కడైనా సంతకాలు పెట్టే చోట మెంబర్షిప్ ఏదైనా వస్తే అటువంటి దాంట్లో ఉంచుకునేటువంటి అటువంటిది దొరికితే చాలు అనేటువంటి ఈ మెంటాలిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానివ్వండి, ఇచ్చిన కాటిగా చాలే అంటారని చెప్పేసి. అయితే జనాభా లెక్కలు అనేటువంటిది బీసీ సంఘాల ఒత్తిడి చేయకుండా, జాజు శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాత్రి పగలు, తర్వాత చిరంజీవులు లాంటి వాళ్ళు బయటికి రాకుండా ఇది జరిగిండేది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకం. రాహుల్ గాంధీకి ఉండొచ్చు కానీ ఇక్కడ వీళ్ళకి ఉండడము. అయితే వీళ్ళంతా స్వతంత్రమైనటువంటి పార్టీగా కన్సాలిడేట్ అయ్యి చిన్న రాజకీయ పార్టీగా ఎదిగి ఏదో పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఆవిర్భవించేటువంటి లక్షణాలు ఏమన్నా కనపడుతున్నాయా అంటే, యాజ్ ఆన్ నౌ ఇఫ్ యూ స్ట్రిక్ట్లీ ఆస్క్ మీ, నాకున్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారం అయితే అటువంటిది ఏమి కనిపించడం లేదు. ఉన్నదంతా ప్రెజర్ గ్రూపే. బీసీ ఐడెంటిటీ న్యూస్ పేపర్స్లో ఉంది, హైదరాబాద్ వరకు, లేదంటే మా అంటే జిల్లా స్థాయి వరకు ఉన్నది. బీసీ జనాభా అంతా ఉన్నది ఊర్లలో 4 బీసీ కులాలు ఏకమైపోతే బ్రహ్మాండమైన భూమి అంతా దద్దరిల్లిపోతుంది. మళ్ళీ అటువంటి లక్షణాలు గ్రామ స్థాయిలో ఎక్కడైనా ఏ ఊర్లో కనపడుతున్నాయనేటువంటి దాన్ని శ్రీనివాస్ గారు చెప్పాలి, లేదంటే కేశవులు గారు చెప్పాలి. ఆ సైకాలు, ఎందుకంటే కంక్లూడ్ చేస్తున్నా, బీసీ కులాలలో బలం కన్నా భయం ఎక్కువ ఉంది. సైకాలజిస్ట్ నాతో అంగీకరిస్తారో లేదో కానీ ఈ దీన్ని ప్రాంతాల నుంచి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఏమైనా కన్క్లూడ్ చేస్తారా షార్ట్ గా? వెంకటేష్ సార్ చెప్పింది నేను చాలా వరకు ఏకీభవిస్తున్నాను నేను. కానీ భవిష్యత్తులో ఎవరికైనా ఆశ అనేది ఉండాలి. మొన్నటి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ నేనైతే ఫెయిల్యూర్ అని అనట్లేదు. విజయానికి దగ్గరకు వచ్చి నిలబడ్డాం. 1-2 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాం. మనకి ఇంకా ఎన్నికలు 2-3 సంవత్సరాలు ఉంది. ఈ ఐక్యత మరింత, ఈ భావజాలము మరింత ముందుకెళితే, మరింత లోపలికి చొచ్చుకపోతే, మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాలలో మరింత విస్తరించితే ఖచ్చితంగా దీని ఫలాలు అనేది అందుతాయి. అయితే మొదటి ప్రయత్నంలో ఎవరు గొప్పవాళ్ళు కాలేరు, మొదటి ప్రయత్నంలో విజయం కాలేదు. ఎందుకంటే మనకున్న శత్రువులు, ఆధిపత్య కులాలు మనకంటే గట్టిగా బలంగా ఉన్నాయి. ఈ బలమైన శత్రువు కొట్టడానికి 2 అడుగులు వెనకబడ్డా ఇంకో 2 అడుగులు ముందు పోవాలంటే కాస్త టైం తీసుకుంటుంది. మీరన్నట్టు
నేడు కాకపోయినా భవిష్యత్తు బీసీలకు వస్తుంది. వచ్చే ఎన్నికల వరకు మాత్రమే మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. ఆ ప్రాంతీయ పార్టీలతో ఉంటామా, అలయన్స్ ఉంటామా అనేది కాదు. కానీ బీసీల లేకుండా, బీసీ నాయకత్వం లేకుండా, బీసీల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ కేశవ్ గారు. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అమ్మా, బీసీల చైతన్యం వచ్చింది. ఇలా కుల వృత్తులు అనేటివి రోజు రోజు అంతరించిపోతున్నాయి. ప్రతి బీసీ బిడ్డ కూడా ఇలా చదువుకుంటున్నారు, స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు, చదువుకుంటున్నారు, విదేశాలకు పోతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే బీసీ రాజ్యాధికారంగా దిశగా ఇలా అడుగులు పడతా ఉన్నాయి. ప్రతి బలహీన వర్గాలు ఆలోచిస్తూ ఉన్నారు. మమ్మల్ని కుల వృత్తులకే వరకే పరిమితం చేసి ఈ అగ్రకులాల ఆధిపత్య పోరును ఇంకా భరించలేము, ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని మీద ఇంకా మా కులాల మీద పెడతాడం అనేది ప్రతి బీసీ నాయకుడు కానీ ప్రతి బీసీ వ్యక్తులు సమాజంలో ఉన్న సివిలైజేషన్స్ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా ఐఏఎస్ ఐపీఎస్లో అలాంటి వాళ్ళ మధ్యన కూడా ఈరోజు బీసీ అనేది వచ్చింది. వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత బీసీ ఉద్యమాలలో పాల్గొంటేందుకు చాలా నేను స్వాగతిస్తూ ఉన్నాను. రాబోయే అతి త్వరలోనే మనం చూస్తాం, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీల రాజ్యం ఏర్పడుతుంది. బీసీలు మా ఓట్లు మేము వేసుకుంటేనే రాజ్యాధికారంలో కూర్చుంటాము, ఆ పీఠ మీద కూర్చుంటాంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇవాళ వేరే అగ్రకులాల ఓట్లతో మేము ఆధారపడలేము, మా ఓట్లతో వాళ్ళు ఆధారపడరు. కనుక మా ఓట్లు మేము వేసుకుంటేనే రాజ్యాధికారం వైపు మేము పోతాము. ఆ యొక్క ప్రధానమంత్రి సీట్ అయినా ముఖ్యమంత్రి సీట్ అయినా కూర్చుంటాము, మేము పాలించుకుంటాం. ఇలా పాలించుకునే సత్తా మాకు వచ్చింది. ఎందుకంటే కళ్ళు గీస్తాడు, కళ్ళు గీస్తలేడు, డాక్టర్ అయ్యిండు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఐపీఎస్ అయ్యిండు, ఐపీఎస్ ర్యాంక్ కొడుతున్నారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసరికి చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ అట్లీస్ట్ కాన్ఫ్లిక్ట్ పరంగా చాలా బాగా సాగింది. ఎందుకంటే మనం ఈ బీసీల విషయానికి వస్తే చాలా డిఫరెంట్ కోణాలు ఉన్నాయి. అందరూ వినిపించే కోణం ఒకటే, అనైక్యత ఉండడము, కొంత రాజకీయ ప్రాధాన్యత కోసం ఆగిపోవడం అనే ఒక కోణం అయితే, ఇంకొకటి కొంత బీసీలో ఇంకా భయం ఉంది, ఆధిపత్య కులాన్ని ఎదుర్కోలేమేమో అన్నటువంటి భయం కూడా ఎక్కడో బీసీలు వెంటాడుతుందేమో, అది కూడా మేజర్ కారణం అంటే శ్రీనివాస్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, కేశవుల్ గారు కానీ స్లైట్ సటిల్ గా అయితే సజెస్ట్ చేశారు. సో ఇది కావాల్సింది ఏంటంటే బీసీలో ఉన్న అనైక్యత కన్నా కూడా లీడర్స్ లో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. కేశవుల్ గారు ఒకసారి చెప్పినట్టు ఎన్టీఆర్ గారు కానీ వీరందరూ సామాజిక వర్గాన్ని మించెరిగారు. అటువంటి నాయకులు వస్తేనే ఈవెన్ అలయన్స్ ఎక్స్పెరిమెంట్ అయినా సక్సెస్ అవుతుంది. వెంకటేష్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ కోట్ల శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, కేశవుల్ గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.